ఆవు పేడతో రోజు అవసరమయ్యే నిత్యావసరాలను తయారు చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ట్రస్ట్ నిర్వాహకులు. వాటిని ఉపయోగిస్తే రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు. చాలా తక్కువ రేటుకు వీటిని అమ్ముతున్నారు. ఆవు పేడ పూజకు వాడిపడేసిన పూలతో నిత్యావసర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాయత్రి ట్రస్ట్ నిర్వాహకులు. శిక్షణ పొందిన 10 మంది తలా 50,000 వేసుకుని వీటిని చేస్తున్నారు. గాయత్రి ట్రస్ట్ లోని ఆవుతో పాటు పక్కనే ఉన్న గోశాల నుంచి ఆవు పేడను సేకరిస్తున్నారు. ఇందులో చెక్క పొట్టు, బర్నింగ్ పౌడర్ కలిపి పిడకలను తయారు చేస్తున్నారు. ఇవి ఎండిన తర్వాత గ్రైండర్ ద్వారా పొడి చేస్తారు. ఇందుకోసం హరిద్వార్ కు వెళ్లి శిక్షణ తీసుకున్నామని చెప్తున్నారు తయారీదారులు. మా వార్డులో స్వచ్ఛమైన ఆవు పేడతో ధూప్ స్టిక్స్, కప్స్ అండ్ దంతమంజన్ మొత్తము కెమికల్ లేకుండా వీటిని తయారు చేయడం జరుగుతుంది. గాయత్రి పరివార్ వాళ్ళు హరిద్వార్ వెళ్ళినప్పుడు వాటిని చూసి మన వేములవాడలో మనము ఎందుకు తయారు చేసుకోవద్దు అని, ప్రజల ఆరోగ్యం బాగుండాలని స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేయడం జరుగుతుంది. వీరికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆవు పేడతో దీపాలు, ధూప్ స్టిక్స్, పళ్ళు తోముకునే దంతమంజన్ తయారు చేస్తున్నారు ట్రస్ట్ నిర్వాహకులు. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉపయోగించరు. వీటిని ఆలయంలోని షాపులు, పూజా దుకాణాలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం నెలకు 10,000 వ్యాపారం జరుగుతోందని చెబుతున్నారు ట్రస్ట్ నిర్వాహకులు. దానిలో గోపేడ పౌడర్ చేస్తున్నాం మేము, మిషన్ తోని పౌడర్ చేసి దానిలో బర్నింగ్ పౌడరు, పోతే మైసాక్షి, గుగ్గిలం అట్లాంటివి కలిపి మేము తయారు చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5-6 గుణం స్టార్ట్ చేసినాం. ఇంకొంచెం ముందుకు పోవాలని ఇంకొంచెం మిషన్లు అది కొంచెం పెట్టుబడితోని కూడుకున్నది. కొంచెం పెట్టుబడి ఎక్కువైతే ఇంకొంచెం ఎక్కువ మందితోని జీవనోపాధి కల్పిస్తామని అనుకుని తయారు చేస్తున్నాం. ఆవు పేడతో తయారు చేసిన దీపాలను వెలిగించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు నిర్వాహకులు. ఇంట్లో దోమల నివారణకు పౌడర్తో కలిపి తయారు చేసి అమ్ముతున్నారు. వీటి పొగను పీల్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందంటున్నారు. మనం పొగ చేస్తే స్వచ్ఛమైన పొగ వచ్చి వాతావరణము బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంలో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా రాను రాను మాకు ప్రభుత్వం వారి సాయం చేస్తే ఈ ధూప్ స్టిక్స్ చేసే మిషన్, కప్స్ తయారు చేసే మిషన్లు, ఆర్త్ కప్పురం తయారు చేసేటి, ఊదిబత్తీలు తయారు చేసే మిషన్లు కూడా తీసుకొచ్చి మేము 10 మందికి ఉపాధి చేయాలని చెప్పి మేము అందరము గాయత్రి ట్రస్ట్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. వచ్చిన ఆదాయంలో పిడకల తయారీలో పనిచేసిన ట్రస్ట్ సభ్యులతో పాటు గోవుకు సమాన వాటాను ఇస్తున్నారు నిర్వాహకులు. పిడక తయారు చేసిన వాళ్లకు 50 పైసలు, గోమాతకు 50 పైసలు, మార్కెట్లో అమ్మిన వారికి 50 పైసలు, గాయత్రి ట్రస్ట్ కి 50 పైసలు, ఇలా వచ్చిన 2 రూపాయలను సమానంగా పంచుతున్నారు. గోమాతకు కేటాయించిన 50 పైసలు ఆవుకు అవసరమయ్యే దానాకు ఉపయోగిస్తారు. ఆవు పేడతోని దూద్ పిక్స్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు ఇది చాలా మటుకు ముందుకెళ్ళింది. బయట కాలుష్యము దాని వలన ఆవు పేడతో చేస్తే అందరికీ బాగుంటుంది, కాలుష్యం అనేది తగ్గిపోతుంది అన్న ఉద్దేశం కొద్దీ చేస్తున్నాం. ఎందుకంటే అంత కెమికల్తో తయారవుతున్నాయి బయట, ఈ కెమికల్ లేకుండా తయారు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఏదైనా సహాయం చేసినా కూడా ముందుకెళ్ళి కొంతమందికి ఉపాధి కల్పించుదాం అన్న ఉద్దేశం కొద్దీ దీన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని నిత్యావసరాలు తయారు చేస్తామంటున్నారు గాయత్రి ట్రస్ట్ నిర్వాహకులు.